గా జరుగుతాయి. అంటే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు, కానీ ఏపీలో ఇంతవరకు ఇవ్వట్లేరు అనేది కొంత ఉంది. సో ఇప్పుడు మీరు ఏపీఎఫ్డిసి డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోబోతున్నారు? మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎట్లా ఏం ప్లాన్ చేస్తారు? లేదు, ఇప్పుడు యాక్చువల్లీ మొన్న లాస్ట్ మీటింగ్లో చైర్మన్ భరత్ భూషణ్తో కూర్చొని మాట్లాడితే ఫస్ట్ టాపిక్ వచ్చి అవార్డ్స్ గురించి. అంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం అన్నీ ఒకేసారి చేయలేం. సో 2 ఇయర్స్ కలిపి ఒకరోజు 2 ఇయర్స్ అవార్డ్స్ పెడదామని చెప్పి డిసైడ్ చేశారు. అది విజయవాడలోనే అరేంజ్ చేస్తారు. ఏం పేరు పెడతారు సార్? అది నంది అవార్డ్స్. గద్దర్ అనేది ఇప్పుడు తెలంగాణ ఇది కదా, సో ఇక్కడే ఉంటుంది. అక్కడ నంది పాతదే నంది అవార్డ్స్ అదే పెట్టే ప్రపోజల్. సీఎం గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ఆలోచిస్తారో తెలియదు. ఇదైతే అక్కడ పెట్టాలి. యాక్చువల్లీ ఆగస్టులో అనుకున్నాం, బట్ బహుశా ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్కి మొత్తానికి 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కలిపి పెట్టేసి చేస్తామండి. ఎందుకంటే కళాకారులకి టెక్నీషియన్స్కి అవార్డు ఇస్తే అది ఒక గౌరవం. సో అది ఫస్ట్ డిస్కషన్ అదే జరిగింది మీటింగ్లో. దాని తర్వాత డెవలప్మెంట్ గురించి అవన్నీ తర్వాత. సో అది ఖచ్చితంగా జరుగుతాయండి. అది ఇట్ ఈస్ ఆన్ పేపర్లో ఇచ్చున్నాం, ఇట్ విల్ హ్యాపెన్. అంటే అమరావతిలో కూడా స్టూడియోలు త్వరలో చూడొచ్చు అనేది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు నేనేం చెప్పానంటే గవర్నమెంట్ డబ్బులు పెట్టకుండా, ఇప్పుడు గవర్నమెంట్ పాత బిల్డింగ్లు ఉంటాయి కదా, ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, మనం 10 ఫ్లోర్లు కట్టేది లేదు కదా, విజయవాడలో 1 ఫ్లోర్ చాలు. సో పాత బిల్డింగ్ అలా ఉంటే అది తీసేసుకుని రీమోడల్ చేసి దానికి మేకప్ రూమ్స్, డైనింగ్ హాల్ పెట్టేస్తే అది ఒక ఫంక్షన్ హాల్ కింద అయిపోతుంది. షూటింగ్ లేకపోతే మీరు ఫంక్షన్ హాల్, షూటింగ్ లేకపోతే పెళ్లి హాల్, అట్లా చేయమంటున్నాను. అంతేగాని పర్మనెంట్గా సెట్ వేసి పర్మనెంట్గా ప్రాపర్టీస్ తీసుకొస్తారు రెంట్కి. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఏఐ వచ్చింది, ఏఐ టెక్నాలజీ మిక్స్ చేసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేస్తారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ వద్దండి, ఉన్న బిల్డింగ్లోనే చేయాలి. అది ఒకటి. నెక్స్ట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయో, ఏదైతే మన మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాయో అక్కడ చిన్న థియేటర్స్ అండి, 200 కెపాసిటీ థియేటర్స్ విత్ లో రేట్ అండి. అంటే ఏసీ వద్దు, ఫ్యాన్ కానీ ఎయిర్ కూల్ కానీ అలా కూడా చేయమని చెప్పారు. అంటే చిన్న సినిమాలు ప్రొడ్యూసర్స్కి థియేటర్లు దొరకట్లేదు అంటున్నారు కదా, సో ఆ విధంగా కూడా మనం ప్రపోజల్ పెట్టాం. చిన్న చిన్న థియేటర్స్ అంటే మెయిన్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కడ ఉందో అక్కడ చేయాలి సార్. ప్రస్తుతం చూస్తుంటే సింగిల్ స్క్రీన్ అనేది కొంతవరకు కొలాప్స్ అయిపోతున్నాయి, మొత్తం మల్టీప్లెక్స్ లాగా అయిపోతున్నాయి. మొత్తం మనం అన్ని చూస్తున్నాం. ఇప్పుడు అమీర్పేటలో చూస్తే సత్యం థియేటర్ ఒకప్పుడు ఉండేది, అలాంటిది ఇప్పుడు AAA లాగా అయిపోయింది. మిగతా అన్ని చోట్ల కూడా అలాగే ఆడుతున్నాయి. ఒక సింగిల్ స్క్రీన్ ప్లేస్లోనే మొత్తం కొన్ని కాంప్లెక్స్ లాగా కట్టేసి మొత్తం ఒక 5-6 స్క్రీన్స్ కడుతున్నారు కదా. దీనివల్ల ప్లస్ ఉంటుందా లేకపోతే సింగిల్ స్క్రీన్స్కే ఎక్కువ ఉంటుందా సార్? నేను అనేది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న ఏరియాలో, నేను అనేది కంట్రోల్ రేట్ ఆఫ్ టికెట్ అండి. ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్ళలేకపోతున్నారు కదా, రేటు పెరిగిపోయి అందరూ వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఈ చిన్న థియేటర్లో రేట్ తక్కువగా ఉందన్నప్పుడు ఒక బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏసీ అవసరంలా, వాళ్ళకి ఫ్యాన్ ఉన్నా సినిమా చూడాలి. వేసవకాలంలో ఫ్యాన్ ఉన్నా కూడా పోయి చూస్తారు. సో అలాంటి వాళ్ళకి మెయిన్ చిన్న ప్రొడ్యూసర్స్కి థియేటర్ కావాలి సార్. వాళ్ళ సినిమాలు ఆడడానికి థియేటర్స్ దొరకట్లేదు, టైట్ అవుతున్నాయి, దానివల్ల లేట్ అయ్యి సినిమాలు అవ్వట్లేదు. సో మెయిన్ వాళ్ళ కోసం ఈ విధంగా పెట్టమని చెప్పాను. కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే ఏదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు టికెట్ టక్కన పెంచేస్తున్నారు, అది ఫ్యాన్ ఇబ్బంది పడుతుంది కదా. అదే టికెట్ పెంచడం అది ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది సార్. ఇప్పుడు టికెట్ పెంచడం పోవడం, సో అట్లా చేసేటప్పటికి ఇది కాదు. నేను అనేది రెగ్యులర్గా సెకండ్ రన్ ఉంటుంది. అప్పుడు ఒక థియేటర్కి వెళ్ళాలంటే ఆలోచిస్తాడు సార్. ఫస్ట్ వెళ్ళేది ఎవరు? అభిమానులే కదా. మీరు ఎంతైనా డబ్బు పెట్టండి, వాళ్ళు ఫస్ట్ ఫ్రైడే ఆర్ థర్స్డే ఆర్ సాటర్డే వాళ్ళు వెళ్తారు. తర్వాత పబ్లిక్ టాక్ చూసి వెళ్తారు కదా పెద్ద థియేటర్కి. సరే మనం ఖర్చు పెట్టాలి కదా అని చెప్పి కష్టపడి డబ్బు తీసి వెళ్తారు. కానీ ఇలాంటి వాటికి వాళ్ళు ఆలోచించరు. రేట్ తక్కువ ఉందంటే వెళ్ళి చూద్దారా అంటారు. సో నేను చెప్పేది పెద్ద సినిమాలతో నేను కంపేర్ చేయట్లా, చిన్న సినిమాలతోనే నేను మాట్లాడుతున్నాను. చిన్న ప్రొడ్యూసర్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు చిన్న సినిమాని పెద్ద కాంప్లెక్స్లో వేయమని చెప్పి అడగలేను కదా. ఆ పెద్ద కాంప్లెక్స్కి వెళ్ళడానికి చాలా రూల్స్ ఉన్నాయి కదా. సో చిన్న సినిమాలకి రిలీజ్ అవ్వడానికి థియేటర్లో ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న ప్లేస్లో పెట్టమని చెప్తున్నాను. లేకపోతే కష్టంగా ఉంది, రిలీజ్ మా లేట్ అయిపోయిందని, సినిమా రెడీ అయ్యి సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది అని డబ్బు ఇరుక్కుని ఉన్నామని చెప్పి ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కోసం సజెస్ట్ చేశాను. ఫైనల్గా చెప్పండి.